Hello students, good afternoon. Welcome to Daily Vocabulary from the Hindu. ఇంగ్లీష్ మీకు వీక్ ఏరియా అయితే మీరు ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్నీ కూడా నేర్చుకోవాలి అని మీరు అనుకుంటే యూ కెన్ టేకప్ దిస్ కోర్స్ కాల్డ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బై మీ. ఇది మీకు ఐబీపీఎస్, యూపీఎస్సీ, సీసాట్, ఎస్ఎస్సి, సీజీఎల్, గ్రూప్ 1 and 2 ఎక్కడ మీకు ఇంగ్లీష్ ఉన్నా ఆల్ ఆస్పెక్ట్స్ని కవర్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఐబీపీఎస్ పిఓ మెయిన్స్, ఎస్బీఐ పిఓ మెయిన్స్లో వచ్చే క్రిటికల్ రీజనింగ్ లాంటి టాపిక్స్ని కూడా నేను కవర్ చేయడం అనేది జరిగింది. యూ థింక్ ఇవన్నీ కూడా మీకు రీజనింగ్లో వస్తాయి, కానీ అది ఇంగ్లీష్ టాపిక్. చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. పిఓ మెయిన్స్లో వచ్చే టాపిక్స్ కూడా ఈ వీడియోస్ కూడా మీకు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో ₹1000, కేవలం ₹1000 మీకు లభిస్తాయి. ఒకసారి వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏ క్వశ్చన్ అన్నా ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది. సో జనరల్గా ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకున్నా సరే మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ₹1000లో ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా రావు. అట్లాంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమయ్యే టోటల్ కంటెంట్ ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 1000 కూడా మంత్ ఎండ్ వరకే ఆఫర్ చేస్తున్నాము, తర్వాత 2000 అవుతుంది. సో మీరు డైరెక్ట్గా మన వెబ్సైట్లో, ఎల్టిక్స్ క్లాసెస్ వెబ్సైట్లో, ఈ వెబ్సైట్కి వచ్చేసి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ టైప్ చేసి వెబ్సైట్లో పే చేయొచ్చు, లేదంటే ఈ నెంబర్కి కాల్ చేసి మేడంతో మాట్లాడి కూడా పే చేసి జాయిన్ అయిపోవచ్చు. విశాఖపట్నంలో బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కోర్సెస్ అనేవి లాంచ్ చేస్తున్నాము. అక్టోబర్ 1 నవంబర్ నుంచి. నా గైడెన్స్లో మీరు ఎస్ఎస్సి మరియు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు చక్కగా వైజాగ్ వచ్చేసేయండి. వేరెవర్ యు ఆర్ కమ్ హియర్. ఇన్స్టిట్యూట్ దగ్గరలో హాస్టల్స్ కూడా ఉన్నాయి. లోకల్ వాళ్ళైతే ఇష్యూ అయ్యేది. అతి తక్కువ ఫీజుతో, బయట మీకు 20,000 పైన ఉంటుంది ఫీజు. మనం బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ప్యాక్ కేవలం ₹10,000 ఫీజుతో మీకు అందిస్తాను. ఇట్ ఈస్ వ్యాలిడ్ టిల్ 31 అక్టోబర్. 1 నవంబర్ నుంచి ఫీజు వచ్చేసి 15,000 అవుతుంది. అప్పటికి కూడా మందే లోయెస్ట్ ఉంటుంది. సో ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ నాట్ గెట్ బెటర్ క్వాలిటీ ఇంగ్లీష్ క్లాసెస్ ఎనీవేర్. క్వాంట్, రీజనింగ్ అన్ని చోట్ల బాగానే చెప్పేవాళ్ళు ఉంటారు. ఇంగ్లీష్ ఈజ్ అ డిఫరెన్షియేటర్. ఇక్కడే చాలా మంది సఫర్ అవుతూ కనీసం కట్ ఆఫ్లు దాటగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇఫ్ దట్ ఈజ్ యువర్ మెయిన్ వీక్నెస్, కమ్ టు మీ, ఐ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. సో ఇది మనకి ఇవాళ పేపర్లో ఫస్ట్ పేజ్ అమ్మ. ఫస్ట్ పేజ్లో పెద్దగా వొకాబులరీ అనేది లేదు. ఒక్కటి చెప్పాలంటే ఇది ఒక్కటి ఉంది అంతే. అంతకంటే టఫ్ వర్డ్స్ ఏమి లేదు. బూస్ట్ అనే పదం ఉంది. బూస్ట్ అంటే ఇక్కడ స్ట్రెంత్ అని అర్థం. మామూలుగా బూస్ట్ అనేది ప్రైవేట్ ప్రాజెక్ట్స్కి ఇన్వెస్ట్మెంట్ బూస్ట్, ఇన్వెస్ట్మెంట్కి స్ట్రెంత్ ఇచ్చాయి, కొంచెం బలాన్ని ఇచ్చాయి అని అర్థం అనమాట. అలాగే బూస్ట్ అనే పదాన్ని మనం వెర్బ్గా కూడా వాడతాం. ఓకేనా. COVID-19 బూస్టెడ్ ద సేల్స్ ఆఫ్ ఆన్లైన్ కోర్సెస్ అని చెప్పొచ్చు. మీకు COVID-19 బూస్టెడ్ ది సేల్స్ ఆఫ్ ఆన్లైన్ కోర్సెస్ అని చెప్పొచ్చు. ఆన్లైన్ కోర్సెస్ని ఒకసారిగా స్ట్రెంథెన్ చేసేసాయి. అంతవరకు ఆన్లైన్ అంటే అందరూ ఆలోచించేవాళ్ళు జాయిన్ అవ్వాలా వద్దా అని చెప్పి. కోవిడ్ వచ్చేసరికి జనాలకి ఏమైందంటే మనకి ఇల్లు కదిలే పరిస్థితి లేదు కాబట్టి బలవంతంగా ఆన్లైన్ చూడడం మొదలుపెట్టారు. ఆన్లైన్లో ఉన్న కన్వీనియన్స్ని ఎంజాయ్ చేశారు. ఎన్నిసార్లు అయినా వీడియోస్ చూసే అవకాశం వస్తుంది, మనం కన్వీనియంట్గా చూసుకోవచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయవచ్చు. ఇవన్నీ కూడా ఒక అడ్వాంటేజ్గా మారిపోయాయి. సో బూస్ట్ అనేది ఇలా స్ట్రెంథెన్ అనేదానికి వాడతారు. సేల్స్ని స్ట్రెంథెన్ చేసింది. నా ప్రిపరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టిక్స్ క్లాసెస్ హ్యాస్ బూస్టెడ్ మై వొకాబులరీ అని మీరు చెప్పొచ్చు. కొన్ని రోజుల పాటు నా క్లాసెస్ డైలీ వొకాబులరీ మీరు చూసారనుకోండి, మీరే చెప్తారు, సార్ యువర్ వొకాబులరీ సెషన్స్ గివ్ మీ ఎ బూస్ట్, నాకు స్ట్రెంత్ ఇచ్చాయి. దే బూస్టెడ్ మై వొకాబులరీ. గేవ్ మీ ఎ బూస్ట్ అనేది నౌన్ ఫామ్లో. వెర్బ్ ఫామ్లో అయితే దే బూస్టెడ్ మై వొకాబులరీ, నా వొకాబులరీని స్ట్రెంత్ చేసిందని కూడా మీరు చెప్పవచ్చు. అర్థమైందా? ఇలా మనం పదాన్ని మల్టిపుల్ టైమ్స్లో వాడచ్చు. సో మీరేం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో బూస్ట్ని వెర్బ్ ఫామ్లో, వెర్బ్ రూపంలో వాడి కామెంట్ సెక్షన్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. యూజ్ ఇట్ యాజ్ ఎ వర్బ్, నాట్ యాజ్ ఎ నౌన్. అంటే క్రియ, పనిని తెలియజేసేదానిగా ఉపయోగించండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. COVID-19 బూస్టెడ్ ద సేల్స్ ఆఫ్ ఆన్లైన్ కోర్సెస్ అనేది ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. డైలీ వొకాబులరీ ఫ్రమ్ ఎల్టిక్స్ క్లాసెస్ హ్యాస్ బూస్టెడ్ మై వొకాబులరీ. ఈ రెండు కాకుండా వేరేది మీరు ట్రై చేయండి. అలాగే చూడండి, ఎక్స్ మినిస్టర్ హెల్డ్ ఫర్ ఆఫరింగ్ బ్రైబ్. హెల్డ్ అంటే పట్టుకున్నారు అని అర్థం. ఎందుకని? ఫర్ ఆఫరింగ్ బ్రైబ్. బ్రైబ్ అంటే లంచం. లంచం ఆఫర్ చేస్తున్నారు అని చెప్పి
అతన్ని పట్టుకున్నారు. డ్రైవ్ అనే పదాన్ని నౌన్గాను అలాగే వాడతారు, వెర్బ్గా కూడా అదే. ఫర్ ఎగ్జాంపుల్, హీ ట్రైడ్ టు డ్రైవ్ మీ టు బ్రైవ్ మీ అంటే నాకు లంచం ఇవ్వడానికి ట్రై చేశాడు. లేదా ఇదే దాన్ని నౌన్గా వాడాలంటే హీ ఆఫర్డ్ మీ ఏ బ్రైవ్, నాకు లంచాన్ని ఆఫర్. ఇక్కడ బ్రైవ్ అనేది నౌన్, ఇక్కడేమో వెర్బ్ ఫామ్. లంచం ఆఫర్ చేశాడు, లంచం ఇవ్వజూపాడు, ఇలా కూడా మనం చెప్పచ్చు. నన్ను బ్రైవ్ చేయడానికి ట్రై చేశాడు అని అర్థం అన్నమాట. సో సెకండ్ పేజ్లో మీరు తీసుకుంటే ఇందులో అవి చూడండి, ఈ పదం కొంచెం ఇంట్రెస్టింగ్. మ్యాన్ ఇంజ్యూర్డ్ ఇన్ స్ట్రీట్ బ్రాల్ డైస్. బ్రాల్ అంటే గొడవ, వీధి గొడవ అంటారు చూడండి. వీధుల్లో అయ్యేది గొడవల్ని, ఎస్పెషల్లీ ఈ పదం కలిపి వస్తుంది అన్నమాట. వీధుల్లో జరిగే గొడవల్ని స్ట్రీట్ బ్రాల్ అని చెప్పి అంటారు. అలా కాకుండా 2 కులాలు 2 మతాల మధ్యలో గొడవ జరిగాయి అనుకోండి, రైట్స్ అంటాం. వీటి మీనింగ్ అంటే అల్లర్లు రైట్స్ అని చెప్పి అంటాం. దిస్ ఇస్ యువర్ థర్డ్ వర్డ్ ఆఫ్ ద డే. సీఎం ఫ్లాగ్స్ డిక్లైనింగ్ లా అండ్ ఆర్డర్ టు ఎల్జీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్. లా అండ్ ఆర్డర్ రోజుకి పడిపోతుంది అని చీఫ్ మినిస్టర్ ఫ్లాగ్ తీశారు. ఫ్లాగ్ అంటే హైలైట్, అండర్లైన్ ఇలాంటి మీనింగ్ వస్తుంది అన్నమాట. అండర్లైన్ చేశారు, హైలైట్ చేశారు, స్ట్రెస్ చేశారు అని అర్థం. అదేంటిది మీరు అడగచ్చు, సీఎంఏ కదా చూసుకుంటారండి. బేసిక్గా మనకి ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ ఈజ్ అండర్ లెఫ్టినెంట్ గవర్నర్ కిందకి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్, ఢిల్లీ పోలీస్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వస్తుంది. లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండదు. సో అందుకే అది ఇలా ఉంది అని చెప్పి లెఫ్టినెంట్ గవర్నర్కి ఆయన చెప్పడం అనేది జరిగింది. చాలాసార్లు ఫ్లాగ్ అనే పదం వస్తుంది, అండర్లైన్, హైలైట్ అనే మీనింగ్ వస్తుంది. ఏపీ హెస్ బ్రోకెన్ ఆల్ రికార్డ్స్ ఆఫ్ కరప్షన్ అంటే అవినీతి, మనందరికీ తెలిసిన వాడేది, రోజు వింటూనే ఉంటాం. కరప్షన్ సెట్ బై కాంగ్రెస్ ఇన్ ఢిల్లీ. ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. మ్యాన్ హెల్డ్ అనే పదం ఇప్పుడే చూసారు కదా. ఇక్కడ చూడండి, మామూలుగా ఇది మనకి ప్యాసివ్ వాయిస్. మ్యాన్ వాజ్ హెల్డ్ ఇలా రాయాలన్నమాట. ఇది ఏమవుతున్నప్పుడు ప్యాసివ్ వాయిస్. మ్యాన్ వాజ్ హెల్డ్, మనిషి పట్టుబడ్డాడు, పట్టుకున్నారు అని అర్థం అన్నమాట. ఇప్పుడు మ్యాన్ హెల్డ్ అంటే ఎవరు పట్టుకుంటారు అతన్ని? పోలీస్ హెల్డ్ ఏ మ్యాన్ అంటాం. ఇది దీన్ని మనకి ప్యాసివ్ వాయిస్లో రాస్తే ఏమవుతుంది? ఏ మ్యాన్ వాజ్ హెల్డ్ బై పోలీస్ అంటాం. సో ఇక్కడ ఎలా రాయాలి? మ్యాన్ వాజ్ హెల్డ్ బై పోలీస్ అని రాయాలి. కానీ న్యూస్ పేపర్స్లో ఇంగ్లీష్ రాసేటప్పుడు ఏమవుతుందంటే మరి బ్యూటీ కోసం కొంచెం అందంగా సెంటెన్స్లు ఉండాలని చెప్పి ఆ వజ్ లేపేస్తారు. వజ్ లేపేసి మ్యాన్ హెల్డ్ అంటారు. ఇక్కడ మ్యాన్ హెల్డ్ అంటే ఇక్కడ వజ్ మనం ఇమాజిన్ చేసుకోవాలి. న్యూస్ పేపర్లో మాత్రం ఇలా రాస్తూ ఉంటారు, దాన్ని అర్థం చేసుకున్నాం. అంటే పట్టుకున్నారు, పట్టుబడ్డాడు అని అర్థం. మనిషి పట్టుబడ్డాడు. ఎందుకు పట్టుకున్నారు? ఫర్ స్టేజింగ్ అబ్డక్షన్ టు ఎక్స్టార్ట్ మనీ ఫ్రమ్ పేరెంట్స్. అబ్డక్షన్ అంటే అర్థం ఏంటి? ఒక పిల్లోడిని కానీ ఎవరినైనా బలవంతంగా నీ దగ్గర బంధించవచ్చు. కైండ్ ఆఫ్ కిడ్నాప్ అనమాట. ఒకరిని తీసుకొచ్చి నీ దగ్గర బంధించావు. ఎందుకు బంధించావు? టు ఎక్స్టార్ట్ అంటే అర్థం ఏంటంటే టు డిమాండ్ మనీ, డిమాండ్ సంథింగ్ యూజింగ్ ఫోర్స్, బలాన్ని ఉపయోగించి, ఆర్ థ్రెట్ లేదా భయాన్ని భయపెట్టి లేదా బలాన్ని ఉపయోగించి ఏదన్నా డిమాండ్ చేయడాన్ని ఎక్స్టార్షన్ అంటాం. సో పేరెంట్స్ దగ్గర ఆ పిల్లోడిని పట్టేసుకుని అబ్డక్ట్ చేశారు. అబ్డక్ట్ అంటే బలవంతంగా పట్టుకున్నారని అర్థం, బలవంతంగా బంధించారని అర్థం. ఇది అబ్డక్షన్ బలవంతంగా బంధించడం. బంధించిన తర్వాత ఏం చేశారు? ఎక్స్టార్షన్ చేయడానికి ట్రై చేశారు. అంటే డబ్బు డిమాండ్ చేశారు. థ్రెట్, భయపెట్టి, నీ కొడుకు నా దగ్గర ఉన్నాడు, డబ్బులు ఇస్తావా ఇవ్వ అని చెప్పి భయపెట్టి అలా డిమాండ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ పేజ్లో ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్స్ 2 ఉన్నాయి చూడండి. ఎన్ఐఏ కోర్ట్ డిశ్చార్జెస్. చూడండి, ఇక్కడ డిశ్చార్జ్ అనే పదం, ఎన్ఐఏ కోర్ట్ డిశ్చార్జెస్ 5 persons ఇన్ కన్నూర్ ఎక్స్ప్లోజివ్స్ కేస్ అని చెప్పన్నారు. డిశ్చార్జ్ అంటే అర్థం ఏంటి? టు allow someone to leave a place. ఒక ప్లేస్ని వదిలి వెళ్ళడాన్ని అలౌ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్లో మీరు చూస్తే ఈ పదాన్ని వాడతారు. డిశ్చార్జ్ సమ్మరీ,
డిశ్చార్జ్ చేశారా హాస్పిటల్ నుంచి అంటారు. అంటే అప్పటి వరకు హాస్పిటల్లో ఉన్నారు, మీ ట్రీట్మెంట్ అయిపోయింది, మీరు ఇంక ఉండక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు అని పంపించడం, అది డిశ్చార్జ్. లేదా కోర్టు, జైల్లో ఉన్నారు ఇప్పటి వరకు ఏదో ఒక కేసులో, ఎక్స్ప్లోజివ్స్ కేసు, ఎక్స్ప్లోజివ్స్ అంటే పేలుడు పదార్థాలు, దానికి సంబంధించిన కేసులో 5గురిని పట్టుకున్నారంట. ఆ పట్టుకున్న వాళ్ళని ఇప్పుడు డిశ్చార్జ్ చేయడం అంటే విడిచిపెట్టేయడం, వెళ్ళిపోమని చెప్పి ఎన్ఐఏ కోర్టు అలో చేసింది, రిలీజ్ చేసేసింది అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే రిలీజ్ అనే పదాన్ని వాడితే మీకు పోలీసులకి, కోర్టులకి, జైలుకి సరిపోతుంది. హాస్పిటల్లో రిలీజ్ అనే పదాన్ని వాడడం కదా. సో డిశ్చార్జ్ అనే పదం హాస్పిటల్లోనూ వాడతారు, ఈ జైల్లోనూ వాడతారు. అలో సమ్వన్ టు లీవ్ ఏ ప్లేస్ అనే పదం మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, కాంగ్రెస్ స్వీప్స్ రూరల్ సమితి పోల్స్ ఇన్ నాగ్పూర్. స్వీప్ అంటే అర్థం ఏంటి? మామూలుగా స్వీప్ అంటే ఏంటి? ఓడ్చడం. అదేంటి? కాంగ్రెస్ రూరల్ సమితి పోల్స్ని ఊడ్చిందా? ఆ మీనింగ్ ఇక్కడ ఫిట్ కాదు. సో సిమిలర్గా ఏంటి మీనింగ్ అంటే మొత్తం ఊడ్చేసింది. ఇలా గుర్తుపెట్టుకోండి మీరు, స్వీపింగ్ మొత్తం సీట్లన్నీ ఆలే గెలిచేశారు, మొత్తం ఊడ్చేసిందిరా అంటాం చూడండి. టు విన్ కాంప్రహెన్సివ్లీ, టు విన్ ఎట్ ఆల్ పొజిషన్స్, అన్ని పొజిషన్స్లోనూ అన్ని ప్లేసుల్లోనూ గెలవడం, అలా తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. మొత్తం స్వీప్ చేసాడు రా వాడు అంటాం, మొత్తం ఊడ్చేసాడు, ఉన్నదంతా ఊడ్చేశారు అంటారు చూడండి. అలాగా ఉన్న సీట్లన్నీ వాళ్ళే గెలిచేశారు అన్నట్టు. ఇది చూడండి, ఇన్ పంజాబ్స్ వార్ ఆన్ డ్రగ్స్ ఎడిక్షన్ అమాంగ్ ఉమెన్ గోస్ ఓవర్లుక్డ్. ఓవర్లుక్ అంటే తెలుసు కదా మీకు, ఓవర్లుక్లో పోయింది అంటాం, అంటే చూసుకోలేదనే పదాన్ని మనం చాలాసార్లు వాడతాం. ఓవర్లుక్, ఏదైనా విషయాన్ని మనం జాగ్రత్తగా చూడాల్సింది చూసుకోలేకపోయాం అనుకోండి, అప్పుడు అంటాం. సో ఓవర్లుక్ అంటే మీనింగ్ ఏంటి? ఫెయిల్ టు నోటీస్, చూసుకోలేదు. ఓవర్లుక్ అనేది వెర్బ్గా తీసుకుంటే ఫెయిల్ టు నోటీస్ అని అంటాం. అది విచిత్రం ఏంటంటే ఇంగ్లీష్లో ఓవర్సీ అనే పదం తీసుకున్నారనుకోండి, దీని మీనింగ్ ఏంటి? పర్యవేక్షించు అంటాం, పర్యవేక్షణ చేయడం. చూసారా, ఇదేమో పాజిటివ్ వర్డ్. యూ హ్యావ్ టు ఓవర్సీ ఎవ్రీథింగ్ హియర్, ఇక్కడంతా నువ్వే చూసుకోవాలరా, నువ్వే ఓవర్సీ చేయాలి. డోంట్ ఓవర్లుక్, జాగ్రత్త, ఏది మిస్ అవ్వకు. ఓవర్లుక్ ఏమో నెగిటివ్గా వాడుతున్నాం, ఓవర్సీ ఏమో పాజిటివ్గా వాడుతున్నాం. ఇంగ్లీష్లో ఉన్న ఇంకో విచిత్రం ఏంటంటే రెండింటికి నౌన్ ఫామ్ ఒకటే, ఓవర్ సైట్ అనేది ఈ రెండింటికి నౌన్ ఫామ్ ఇదే, ఓవర్లుక్కి ఓవర్సీకి. సో దీని అర్థం ఏంటి? ఇక్కడ ఓవర్ సైట్ అనేది మీరు పాజిటివ్గాను వాడచ్చు, నెగిటివ్గాను వాడచ్చు. నెగిటివ్గా వాడారంటే ఇట్ వాజ్ అన్ ఓవర్ సైట్. ఏంటి అక్కడ ఏదో మిస్ అయినట్టున్నావు? ఇట్ వాజ్ అన్ ఓవర్ సైట్, నేను చూసుకోకపోవడం వల్ల వచ్చిన తప్పది, ఓవర్ సైట్ వల్ల వచ్చిన తప్పది అంటాం. లేదంటే ఇంకోసారి చూడండి, ఆర్బీఐ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఓవర్ సైట్ ఓవర్ బ్యాంక్స్. మిగిలిన బ్యాంక్స్ని పర్యవేక్షణ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆర్బీఐకి ఉంది. సో ఓవర్ సైట్ ఓవర్సీకి నౌన్ ఫామ్గాను వాడతాము, ఓవర్ లుక్కి నౌన్ ఫామ్గాను వాడతాం. సార్ అది పాజిటివ్ ఆ నెగిటివ్ ఎలా తెలుసుకోవాలి? కాంటెక్స్ట్. అందుకే ఎప్పుడు అంటాను కాంటెక్స్ట్ ఈజ్ ద కింగ్. అంటే ఏ సిచ్యువేషన్ బట్టి, పరిస్థితులు బట్టి మనం ఆ పదం యొక్క మీనింగ్ని మనం అర్థం చేసుకోవాలి. గుడ్డిగా బట్టి కొట్టకూడదు, రైట్? బట్టి కొట్టకూడదు, అది మర్చిపోకండి. ఎడిటోరియల్ పేజ్లో ఇది చూడండి, ఫ్యూయల్ టు ది ఫైర్ అంటారు. యాడ్ ఫ్యూయల్ టు ఫైర్, ఇదొక ఇడియం అనమాట. యాడ్ ఫ్యూయల్ టు ఫైర్, ఇట్ ఈస్ ఎన్ ఇడియం. సో ఈ ఇడియం యొక్క మీనింగ్ ఏంటి? వర్సెన్ ఎ సిచ్యువేషన్, ఒక సిచ్యువేషన్ ఇంకా వర్సెన్ చేయడం. అగ్నికి మనకి వాయువు తోడైనట్టు అంటాం మనం. ఇక్కడ వాయువు కాకుండా ఫ్యూయల్ అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ వేడి ఉంది, అగ్గి ఉంది, దాని మీద కొంచెం నెయ్యి వేసామనుకో ఇంకొంచెం రైజ్ అవుతుంది కదా. అంటే ఒక సిచ్యువేషన్ని ఇంకొంచెం, ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి, నువ్వు ఆ గొడవని ఇంకా పెద్ద చేయాలనుకో, వీడినో వాడినో కెలికేటట్టుగా ఒక మాట అన్నావు అనుకో, దట్ యాడ్స్ ఫ్యూయల్ టు ది ఫైర్. అర్థమైందే? దట్ యాడ్స్ ఫ్యూయల్ టు ది ఫైర్. ఆల్రెడీ సిచ్యువేషన్ బ్యాడ్, దాన్ని ఇంకొంచెం వర్సెన్ చేయడం, అలాంటి సందర్భాల్లో ఈ పదాన్ని వాడతారనమాట. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ చూడండి, ఫుడ్ డే యాజ్ ఎ రిమైండర్ టు లీవ్ నో వన్ బిహైండ్. రిమైండర్ అనే పదం వాడారు, చాలా ఇంట్రెస్టింగ్. చూడండి ఇక్కడ రిమైండ్ అంటే అర్థం ఏంటి? రిమైండ్ అంటే తెలుగులో రాస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది, గుర్తు చెయ్యు అని అర్థం. రిమెంబర్ అంటే అర్థం ఏంటి? గుర్తు తెచ్చుకొను. చూడండి, గుర్తు తెచ్చుకొను. ఐ రిమెంబర్ ఇట్, నాకు గుర్తొచ్చింది, ఐ రిమెంబర్ ఇట్ అంటాం.
రేపు నాకు మీటింగ్ ఉంది, వై డోంట్ యూ రిమైండ్ మీ, నాకు ఎందుకు నువ్వు గుర్తు చేయకూడదు, ప్లీజ్ రిమైండ్ మీ, నాకు రేపు గుర్తు చేస్తావా ప్లీజ్. గుర్తు చేయడం సకర్మక, గుర్తు చేయడం అనేది సకర్మక. సకర్మక అంటే అర్థం ఏంటి? ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ అంటే ఇట్ హ్యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఉంటుంది అని అర్థం. ప్లీజ్ రిమైండ్ మీ, నాకు గుర్తు చెయ్యు. ఓకేనా అన్నాం అనుకోండి, ప్లీజ్ రిమైండ్ మీ, నాకు గుర్తు చెయ్యి. నాకు ఎవరికి గుర్తు చేయాలి? నాకు. ఫైన్. రిమెంబర్ అంటే ఐ రిమెంబర్, మరి పక్కన ఆబ్జెక్ట్ ఏం లేదు, కర్మ ఏమీ లేదు, ఐ రిమెంబర్, నాకు గుర్తుంది. సో రిమెంబర్ అంటే గుర్తు తెచ్చుకోవడం, గుర్తు ఉండడం. రిమైండ్ అంటే గుర్తు చేయడం, మనం వేరే వాళ్ళకి గుర్తు చేస్తాం, మనకు మనం గుర్తు తెచ్చుకుంటాం. ఇది ఈజీ కదా మీకు? మనకు మనం గుర్తు తెచ్చుకోవడం రిమెంబర్, వేరే వాళ్ళకి చేస్తే రిమైండ్. అలాగే ఇంకో గమనించండి, చూడు ఇక్కడ రిమైండర్ అన్నారు కదా, రిమైండర్ అంటే అర్థం ఏంటి? గుర్తు తెచ్చేది, గుర్తు చేసేది. రిమైండర్ అంటే గుర్తు చేసేది. ఈ పదం చూసారా? రిమైండర్. రిమైండర్ అంటే మిగిలింది. రిమైండ్ అంటే ఏంటి? ఓన్లీ దిస్ మచ్ రిమైండ్, ఇదే మిగిలింది. రిమైండర్ అంటే మిగిలింది. ఇది మనకి బాగా మనం చూడండి డివిజన్ చేసినప్పుడు చేస్తాం కదా, రిమైండర్, శాషం అంటాం తెలుగులో. డివైజరు అవన్నీ చూసాక చివరికి వచ్చేదంటే రిమైండర్, మిగిలిపోయేది. రిమైండర్ ఏమో మిగిలింది. రిమైండర్ అంటే గుర్తు చేసేది. రిమెంబర్ అంటే గుర్తు తెచ్చుకోవడం. ఇది చిన్న చిన్నదే కానీ మనకి జాగ్రత్తగా ఫాలో అవ్వకపోతే మర్చిపోతాం. ఫుడ్ డే యాజ్ ఎ రిమైండర్ టు లీవ్ నో వన్ బిహైండ్. ఎవరిని వదిలేయకూడదు. ఏ విషయంలో? ఫుడ్ విషయంలో. ఫుడ్ లేకుండా ఆకలి చావులతో ఎవరు ఉండకూడదు అని మనకి గుర్తు చేసేది ఎవరు? ఫుడ్ డే. ఫుడ్ డే అనేది మనకి గుర్తు చేస్తుంది అని అర్థం అనమాట. అలా రాశారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ వర్డ్, ద బిగ్గర్ పిక్చర్ ఆఫ్ ఇంటర్మీడియేషన్. ఇంటర్మీడియేషన్ అంటే అర్థం ఏంటి? బీయింగ్ ఇన్ ద మిడిల్, కమ్ ఇన్ బిట్వీన్, రెండింటికి మధ్యలో. ఇది ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అని చెప్పి అంటారు. ఇప్పుడు చూడండి, బ్యాంక్ ఈజ్ ఏ ఫినాన్షియల్ ఇంటర్మీడియేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే మన నేషనల్ లెవెల్లో ఎకానమీలో మీరు తీసుకుంటే ఒక గ్రూప్ ఆఫ్, ఒక సెట్ ఆఫ్ పీపుల్ అంతా కూడా దే హ్యావ్ ఎక్సెస్ క్యాష్. అనదర్ సెట్ వచ్చేసరికి దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ క్యాష్. కొంతమందికి క్యాష్ కావాలి, కొంతమంది దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా క్యాష్ ఉన్నవాడంతా ఏం చేస్తాడు? బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తాడు. నీ క్యాష్ కావాలనుకున్న వాళ్ళంతా ఏంటి? బ్యాంకుల దగ్గర లోన్ రూపంలో తీసుకుంటారు. మరి ఇక్కడ బ్యాంక్ ఎలా పనిచేసింది? యాజ్ అన్ ఇంటర్మీడియరీ, మధ్యవర్తిలాగా. ఇట్ కమ్స్ ఇన్ బిట్వీన్ దోస్ ఇన్ నీడ్ ఆఫ్ క్యాష్ అండ్ దోస్ హూ హ్యావ్ ఎక్సెస్ క్యాష్. అది ఇంటర్మీడియేషన్ అంటే అర్థం. ఫైనాన్షియల్ క్రైసిస్. క్రైసిస్ అంటే సంక్షోభం. క్రైసిస్ అంటే సంక్షోభాలు. ఫైనాన్షియల్ అంటే ఆర్థికంగా మనం క్రైసిస్లో ఉన్నాము అని అర్థం. అలా వస్తుందన్నమాట. సో ఇలా మనం చూడొచ్చు. స్పోర్ట్స్ పేజ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఫ్రైలింక్ ఈజ్ ద స్టార్ యాజ్ నమీబియా పుల్స్ ఏ ఫాస్ట్ వన్ ఆన్ శ్రీలంక. పుల్ ఏ ఫాస్ట్ వన్ ఆన్ అంటే అర్థం ఏంటంటే అవుట్ విట్ లేదా అవుట్ స్మార్ట్, అంటే వాళ్ళకంటే తెలివిగా ఆడారు, వాళ్ళని వాళ్ళ తెలివితేటలతో లేకపోతే వాళ్ళ ఆటతో వాళ్ళకంటే బెటర్గా పర్ఫామ్ చేశారు. అవుట్ విట్ లేదా అవుట్ స్మార్ట్ అనే పదాన్ని మనం వాడతాం. పుల్ ఏ ఫాస్ట్ వన్ అంటే అర్థం ఏంటి? అవుట్ విట్ లేదా అవుట్ స్మార్ట్ అంటే హీ అవుట్ స్మార్టెడ్ హిమ్, అంటే వీడికంటే వాడు బాగా ఆడాడు. వాడికంటే ఇప్పుడు ప్రతి గేమ్లో కూడా స్ట్రాటజీ ఉంటుంది కదా, సో వీళ్ళ స్ట్రాటజీ కంటే వాళ్ళ స్ట్రాటజీ బెటర్గా ఉంది. అవుట్ స్మార్ట్, అవుట్ విట్ అనే పదాన్ని మనం వాడతాం. సింపుల్గా చెప్పాలంటే డిఫీట్ అనే పదాన్ని మనం వాడవచ్చు. ఆర్ గెట్ ద బెటర్ ఆఫ్ అని అర్థం, ఓడించాడు అని. ఇక్కడ చూడండి, రియల్ టూ హాట్ ఫర్ బార్సిలోనా. టూ హాట్ అంటే అర్థం ఏంటి? వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోయాడు. బార్సిలోనా వాళ్ళు రియల్ మాడ్రిడ్ని హ్యాండిల్ చేయలేకపోయారు అని అర్థం. ఓకే, టఫ్ టు హ్యాండిల్ అన్నట్టు. ఇఫ్ సమ్వన్ ఈజ్ టూ హాట్ అని చెప్పన్నాం అనుకోండి, టూ హాట్ ఫర్ మీ టు హ్యాండిల్ అన్నాం అనుకోండి, నేను అది చేయలేను. టూ హాట్ టు హ్యాండిల్ అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఇట్ ఈస్ వెరీ డేంజరస్, డిఫికల్ట్ అని అర్థం. సో బార్సిలోనా టీమ్కి రియల్ మాడ్రిడ్ టీం అనేది ఆ టీంని హ్యాండిల్ చేయడం టూ టఫ్, సో ఇట్ లాస్ట్. సింపుల్గా చెప్పాలంటే ఓడిపోయింది. అది చెప్పడానికి ఎలా చెప్పారు? రియల్ టూ హాట్ ఫర్ బార్సిలోనా. సో బార్సిలోనాకి రియల్ని హ్యాండిల్ చేయడం కుదరలేదు, రాలేదు అని అర్థం అనమాట. సో ఇలా మనం వీటిని ఉపయోగించవచ్చు. ఇక్కడ ఇంకొక వర్డ్ చూడండి, తేజిందర్ బ్రేవ్స్ ది ఎలిమెంట్స్
టు క్లించ్ మెడల్. ఇక్కడ బ్రేవ్ అనేది వెర్బ్ రూపంలో వాడారు. విచిత్రం చూడండి, బ్రేవ్ అంటే మామూలుగా మనకేంటి యాడ్జెక్టివ్, ధైర్యవంతమైన, సాహసవంతమైన అనే మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ బ్రేవ్ అంటే అర్థం ఏంటి? ఎండ్యూర్ ఆర్ ఫేస్ డిఫికల్టీని ఫేస్ చేయడం, తట్టుకొని నిలబడడం, దాన్ని బ్రేవింగ్ అంటాం. దిస్ మ్యాన్ బ్రేవ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మీకు విపరీతమైన ఎండ ఉంటుంది క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు, విపరీతమైన ఎండలో కూడా ఒక ట్రిపుల్ సెంచరీ కొట్టాడు అనుకోండి. వీరేంద్ర సెహ్వాగ్ బ్రేవ్డ్ హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ టు హిట్ ఏ ట్రిపుల్ సెంచరీ అంటాడు. అంటే అంత టఫ్ సిచ్యువేషన్స్ని ఎండ్యూర్ చేసి, ఫేస్ చేసి, హ్యాండిల్ చేసి కూడా ట్రిపుల్ సెంచరీ కొట్టగలిగారు. అలా కొన్నిసార్లు విపరీతమైన స్వింగ్ బౌలింగ్ అవుతుంది, బంతి ఇలా పడితే చాలా గింగిరాలు తిరిగేస్తుంది. అలాంటి దాంట్లో కూడా మహేంద్ర సింగ్ ధోని బ్రేవ్డ్ సూపర్బ్ స్వింగ్ బౌలింగ్ ఆర్ ది టఫ్ కండిషన్స్ టు స్కోర్ హిస్ హాఫ్ సెంచరీ, ఇలా అనొచ్చు. బ్రేవ్ అంటే ఎండ్యూర్ ఆర్ ఫేస్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇలా మనం ఇవాల్టి న్యూస్ పేపర్ నుంచి, నేను నెంబరింగ్ మర్చిపోయిన మధ్యలో కనీసం ఒక 20 వరకు పదాలు మనం చూసుకున్నాం. సో ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడం ద్వారా మీరు ఒక 20 నుంచి 50 కొత్త పదాలు తెలుసుకుంటారు. మీరు కౌంట్ చేయండి ఒకసారి. డైలీ చేయడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఎలా ఉంటుందంటే, ప్రతిరోజు నెలకి 30 రోజులు ఉంటే 30 × 20 వేసుకుంటే 600 వర్డ్స్. 600 వర్డ్స్ మీకు సాలిడ్గా మైండ్లో ఉంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మీరు ఈజీగా హ్యాండిల్ చేస్తారు. సో అందుకే చదవాలి, న్యూస్ పేపర్ రోజు చదవాలి. చదివితే ఇందులో చాలా వరకు రిపీట్ అవుతుంటాయి, మీకు అలా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. ఈ పాటికే చాలామందికి కొన్ని పదాలు గుర్తుండిపోవాలి నాకు తెలిసినంతవరకు. బట్ ఎనీవే, ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ ఫర్దర్, గ్రామర్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చే డిఫరెంట్ టాపిక్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే లుక్ నో ఫర్దర్. కేవలం 1000 రూపాయలు పే చేసి నా కోర్సులోకి మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.